చేద్దామండి. అందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు ఆ దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా ఆరాధన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం యేసయ్యా హల్లెలూయా 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 పరిశుద్ధుడా 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 హల్లెలూయా 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 మా స్తుతుల మీద ఆసీనుడైన తండ్రి మీకు వందనం. స్తోత్రం 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 హల్లెలూయా యేసయ్యా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా 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 స్తోత్రమేసయా 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 హల్లెలూయా 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 యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవా మీకే వందనం. స్తోత్రం 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 హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం 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 హల్లెలూయా 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 శ్రమలతో నిండిన నా జీవితములో శ్రమలతో నిండిన ఈ జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును శ్రమలతో నిండిన నా జీవితములో శ్రమలతో నిండిన ఈ జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప జతలేని పావురము వలె నేను మూల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు జతలేని పావురము వలె నేను మూల్గుచున్నాను నీ యొద్ద చేరుటకు నాదా నీ రకాలస్యమైతే నాదా పడకుండా నిలబెట్టుము నన్ను జారకుండా కాపాడుము పడకుండా అవునయ్యా జారకుండా కాపాడుము నాకు నీ కృప కేవలం నీ కృప ఉంటే చాలయ్యా నాకు నీ కృప చాలును నాకు నీ కృప
మీ కృప మా మీద కుమ్మరించండి. సింహపు బోనులో నన్ను వేసినను, అగ్ని మధ్యలో పడవేసినను. సింహపు బోనులో నన్ను వేసినను, అగ్ని మధ్యలో పడవేసినను. హృదయము కలవరపడు సమయములో, హృదయము కలవరపడు సమయములో పడకుండా నిలబెట్టుము. నన్ను జారకుండా కాపాడుము. పడకుండా విశ్వాసంతో పాడండి. జారకుండా నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృపామయుడా యేసయ్య మీకు స్తోత్రం. ఒక మనుష్యుడు లేడు ఆశ్రయించుటకు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. ఒక మనుష్యుడు లేడు ఆశ్రయించుటకు, ఆదరణ పొందుటకు స్థలమే లేదు. సంపూర్ణ జీవము కలిగిన నాద, సంపూర్ణ జీవము కలిగిన నాద, నీవే నాధారము. భూమిలో నీవే నాదరణ, నీవే నాధారము. భూమిలో నీవే నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ అడుగుదాం ఆయన కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో నిండిన నా జీవితములో నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. శ్రమలతో నిండిన నా జీవితములో, శ్రమలతో అయ్యా నీ కృప కావాలి. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప, కేవలం నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప, అయ్యా నీ కృప కావాలి. నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ, అయ్యా మీ కృప కుమ్మరించండి, మీ కృప కుమ్మరించండి ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప చాలును. ప్రతి ఒక్కరి తలల మీద మీ కృప కుమ్మరించండి అయ్యా. కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. నాకు నీ కృప, మేమేమై ఉన్నామో కేవలం మీ కృప. కృపా కృపా నీ కృపా, కృపా కృపా క్రీస్తు కృపా, కృపా కృపా
కృపా కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా కృపా. ప్రతి ఒక్కరు కూడా కృప పొందుకుందురు. ఈ రాత్రి కాల సమయంలో ఆ సర్వోన్నతుని కృప కృప యేసయ్య కృప, ఆ అద్వితీయుని కృప. ఆమేన్. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా కృపా. అయ్యా నీ కృప కావాలి, నీ కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా. కేవలం మీ కృప. మేమేమై ఉన్నామో మీ కృప, జీవించి ఉన్నామంటే మీ కృప, బ్రతికి ఉన్నామంటే మీ కృప, మా పనులు చేసుకోగలుగుతున్నామంటే మీ కృప, ఆరోగ్యం ఉందంటే మీ కృప. నీ కృప కృపా కృపా క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు కృపా కృపా కృపా. అయ్యా సర్వోన్నతుడా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. క్రీస్తు కృపా నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయు. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా 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 నీ కృపా 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 క్రీస్తు క్రీస్తు కృపా యేసు కృపా నా యేసు కృపా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అందరూ దయచేసి లైన్గా కూర్చుందామండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస కూడికల్లో దేవుడు అద్భుత రీతిగా జరిగిస్తున్నారు. అలా చూస్తూ చూస్తూ సరిగ్గా వారం రోజులైంది. ఇది 7వ రోజు కూడిక. ఈరోజు ఆదివారం అయినప్పటికీ ఉదయకాలం అందరూ కూడా మందిరాల్లో ఉండి దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పటికీ, మేము కూడా ఒక 2 చోట్ల ఆరాధన జరిగించినప్పటికీ మరలా సకాలంలో మనందరం కూడా ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు కృపణిచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 21 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని కృప మనందరి జీవితాల్లో మన కుటుంబాల మీద నిశ్చయముగా ఉండునుగాక. ఆమేన్. ఎవరైతే ఈ కృపా సన్నిధిలో అడుగుపెట్టి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నారో వారందరి మీద ఆ దేవుని కృప నిశ్చయముగా ఉండునుగాక. ఆమేన్. మీరు లోపలికి వస్తున్నప్పుడు మీకు గేట్ దగ్గర ఏం కనబడుతుంది? కృప కలుగునుగాక అని కనబడుతుంది. మీరు మందిరంలో ప్రార్థన ముగించుకుని బయటికి వెళ్ళినప్పుడు ఏం కనబడుతుంది? కృప కలుగునుగాక అని కనబడుతుంది. అవి ఎందుకు పెట్టామంటే అక్కడ మీరు లోపలికి వచ్చినప్పుడు బయటికి వచ్చినప్పుడు ఆ ఫ్లెక్స్ మీద ఏదైతే ఉందో అది మీరు చదవాలి. ఏమని? ఇప్పుడు ప్రార్థన ముగించుకుని బయటికి వెళ్తున్నాం కదా,
అప్పుడు అక్కడ మన కళ్ళెదురుగా కనబడుతుంది, కృప కలుగునుగాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్. అలా చెప్పుకుని మనం వెళ్ళాలి. మంచిది. ఈరోజు ఇక్కడ ఈ రాత్రికాల సమయంలో ఉపవాస దీక్ష కూడికలు జరుగుతున్నాయి కనుక కొవ్వూరు మందిరంలో ప్రార్థన జరగలేదు. వచ్చే వారం నుంచి జరుగుతుంది. ఎందుకంటే పాస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం కనుక ఈరోజు ఆదివారపు ఆరాధన అక్కడ జరగలేదు. ఏదేమన్నా దేవుని సన్నిధిలో మనందరం ఉన్నాం. ఇక్కడ జరుగుతుంది కూడా ఏంటి, దేవుని పనే కదా. మీరందరూ కూడా చాలా ఆసక్తిగా శ్రద్ధగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటున్నారు. నిశ్చయముగా ఈ రాత్రికాల సమయంలో కూడా దేవాతి దేవుడే మనందరితో మాట్లాడి బలపరచునుగాక, ఆమేన్. తలలు వంచినట్లయితే వాక్యం కొరకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ కూడా తలలు వంచి, దేవా ఈ రాత్రికాల సమయంలో నాతో మాట్లాడండి. గడిచిన 6 రోజులుగా ప్రతిరోజు ఎవరు నిలబడినా సరే మా హృదయానికి ఏ వాక్యం అయితే అవసరం ఆ వాక్యం ద్వారా మీరే మాట్లాడుతున్నారు. ఈ రాత్రి కూడా మీరే మీ వాక్కు రూపంలో మా అందరితోనే మాట్లాడండి. మీ ఆత్మీయ దర్శనాన్ని మాకు కలిగించండి. మీ మాటల్లో బలం ఉంది, మీ మాటల్లో శక్తి ఉందయ్యా. నాతో మాట్లాడండి ఈ రాత్రికాల సమయంలో అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఆయన మాటలు వినడానికి సిద్ధపడదాం. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమై. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. అందరూ అలా మోకరించుండగా మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు ఆత్మీయతల్లో వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికి స్తోత్రాలు. గత 6 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు ఎంతో కృప చూపించి నడిపించారు. అలాగే 7వ దినాన ప్రభా మీ సన్నిధిలోకి వచ్చి మేము ప్రార్థిస్తున్నప్పుడు నీ సన్నిధిలో ఉన్న కృప మమ్మల్ని ఆవరించులాగున నీ కృపాక్షేమాలు మా కుటుంబాల వెంబడి మా బిడ్డల వెంబడి రావడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి కూడా నీ మాటలు వినడానికి వచ్చిన ఆనాడు 3 దినాలు కొండ మీద కూర్చుని ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలందరూ నీ వాక్యం వింటే వారందరినీ ప్రభా తృప్తిపరిచి పంపించిన దేవుడు, వారి మీద కనికరపడిన దేవుడు కదా. అలాగే 7 దినాలుగా నీ సన్నిధిలో ఉండి ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి విడుదల కలిగించి మమ్మల్ని కరుణించమని ప్రార్థన చేస్తున్నాను, కనికరించమని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మా కుటుంబాలను ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు. నీ మాటలు వింటున్న మా జీవితాలని ధన్యకరంగా దీవెనకరంగా మార్చమని, నిలబడుతున్న సావుకుని బలపరిచి అభిషేకించి వాడుకోమని, వింటున్న ప్రజలందరినీ యేసు నామములో నీ స్వాధీనంలోకి తీసుకురండి. అపవాది ఎవరి హృదయాల్ని పాడు చేయకుండా నిద్రమత్తు కలిగించకుండా ప్రభా ప్రతి వారం మెలకు కలిగిన మాటలు మా హృదయాల్లో నింపుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచి దేని బిళ్ళారా, ఉదయకాలం అంతా జరిగిన పునరుద్ధానపు ఆరాధనలన్నింటిలో కూడా దేవాతి దేవుడు మనందరికీ తోడుగా ఉన్నందుకు 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. మరి దేవుని మహాకృపలో ఈ 21 రోజుల ఉపవాస దీక్ష కూడికలు
7వ రోజులోకి మనం వచ్చేసాం. చాలా అద్భుత రీతిలో దేవుడు 7 దినాలు కూడా నడిపించారు. మీకు ప్రాముఖ్యమైన మరొక ప్రకటన ఏంటంటే, ఎవరైనా మారు మనసు పొంది బాప్తిసం పొందాలి అనుకుంటే కనుక ఈ ఉపవాస కూటాల ఆఖరి రోజు బాప్తిస్ కార్యక్రమాలు ఉంటాయి కనుక ఇప్పటికి 7 రోజులు అయిపోయింది కనుక అలాగే ఎవరైనా బాప్తిసం తీసుకోవాలనుకున్న వారు మిగిలిన రోజుల్లో మరియు ఉపవాసాల్లో ఉండి సిద్ధపడి బాప్తిసం కొరకు మీ పేరు ఇవ్వాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుని కృప మనకు తోడుగా వచ్చునుగాక. ప్రియులారా, ఈ రోజున ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 86వ కీర్తన 11వ చరణంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. కీర్తన 86వ కీర్తన 11వ చరణం. చాలండి, ఈ మాట అందరూ చెప్పండి. నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుని వాక్యములో కీర్తనకారుడు రాస్తూ అంటున్నమాట, నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయండి. అంటే ఈ 21 రోజుల ఉపవాస దీక్షలో మీ హృదయము ఎవరి మీద ఉండాలి, మీ దృష్టి ఎవరి మీద ఉండాలి అంటే దేవుని మీదే ఉండాలి. దేని బిడ్డారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచండి. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు చెప్పారు. హృదయంలో ఉన్న కలవరాలు తొలగిపోయేదాకా, హృదయంలో ఉన్న బాధలు నుంచి విడుదల పొందేదాకా, హృదయంలో ఉన్న పరిస్థితి మారేదాకా మన హృదయానికి దేవుడు ఏం పుట్టించాలంటే ఏక దృష్టి పుట్టించాలి. నా హృదయమునకు ఏం చేయాలి? ఏక దృష్టిని కలుగచేయి. నా హృదయమునకు, కలవరముతో ఉన్న నా హృదయానికి, కంగారు పడుతున్న నా హృదయానికి, కృంగిపోతున్న నా హృదయానికి ఏక దృష్టిని దయచేయి బాబు అని కీర్తనకారుడు రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మానవుని యొక్క హృదయంలో అనేకమైన కలవరాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈ కలవరాల మధ్యలో మన జీవిత ప్రయాణం సాగుతూ ఉంది కనుక ఈ కలవరాలన్నీ తొలగిపోవాలంటే మన హృదయానికి దేవుడు ఏక దృష్టిని కలుగజేయాలి. ఏక దృష్టి అంటే ఏంటి? మనము దేన్నైతే చూస్తున్నామో దానివైపే నిదానించి చూడాలి. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఈ ఏకదృష్టి ఎవరిలో అయితే ఉంటుందో అటు ఇటు చూడకుండా, అటు ఇటు మన దృష్టిని తిప్పుకోకుండా, మన మనసును అటు ఇటు పడేసుకోకుండా ఆ దృష్టి దేవుని మీద పెట్టుకుంటే, ఏకదృష్టి కలిగి ఉంటే మన హృదయంలో ఉన్న కలవరాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఏకదృష్టి కలిగి నీవు భక్తి చేస్తే, ఏకదృష్టి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, ఈ ఏకదృష్టి కలిగిన వారి జీవితాల్లో అసాధ్యము కూడా సాధ్యంగా మారిపోతుంది. ఆమేన్. అసాధ్యము కూడా సాధ్యంగా మారాలంటే మనకి ఏముండాలి? మన హృదయానికి ఏకదృష్టి ఉండాలి. కరువులోనే ఉన్నాం, కష్టాల్లోనే ఉన్నాం, బాధల్లోనే ఉన్నాం. ఈ కలవరాలు పడుతున్న హృదయం అట దేవుని మీద ఏం నిలపాలంటే ఏకదృష్టి నిలపాలట. అప్పుడు అసాధ్యమైనది ఏదైనా సరే దేవుడు సాధ్యంగా చేస్తాడు. పేతురు అనే ఒక వ్యక్తికి ఒక ఆశ ఉన్నదట. ఏంటండి ఆశ అంటే నీటి మీద నడవాలని ఆశ ఉందట. ఇది సాధ్యమా అసాధ్యమా? మనుషులందరికీ అసాధ్యమైనది ఏంటంటే నీటి మీద నడవడమే. కొన్ని మన జీవితాల్లో సాధ్యం ఉంటుంది, కొన్ని అసాధ్యాలు కూడా ఉంటాయి. దేవుని బిడ్డలారా, కానీ పేతురుకి ఆశ ఏంటంటే అసాధ్యమైనది చెయ్యాలి, అంటే ఇది నా వలన జరగాలి అనే ఆశతో దేవుణ్ణి అడిగాడట. ఏమని? అయ్యా, ఇదిగో నేను నీవైతే నీవలే నీటి మీద నడుస్తానంటే
ప్రభు ధోని రమ్మని చెప్పగా పేతురు ధోని దిగి దేవుని మీద దృష్టి పెట్టుకుని దేవుని వైపు చూస్తూ ఏకదృష్టి కలిగి ఎక్కడ నడుస్తున్నాడు? నీటి మీద నడుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అసాధ్యమైనది సముద్రం మీద నీటి మీద నడవడం చాలా కష్టమైనది, కానీ అది పేతురుకు సాధ్యమైనట్టుగా మీకు నాకు కూడా మనకున్న అసాధ్యాలన్నీ కూడా సాధ్యంగా కావాలంటే పేతురు దృష్టి ఎవరి మీద నిలిపాడంటే దేవుని మీద పెట్టుకున్నాడు. దేవుని మీద ఏకదృష్టి పెట్టుకున్నాడు. దేవుని వైపే చూస్తున్నాడు కనుక నీటి మీద పేతురు ఏం చేయగలుగుతున్నాడు అంటే నడవగలుగుతున్నాడు. దేని బిడ్డ మంచిగా బాగానే నడిచాడు. ఎవరి వైపు చూస్తూ? దేవుని వైపు చూస్తూ దేవుని మీద దృష్టి పెట్టుకుని అటు ఇటు చూడకుండా ఏకంగా దేవుని వైపు చూస్తూ నీటి మీద నడవడం ప్రారంభించాడు ఆనాడు పేతురు. దేవుని బిడ్డారు, పోనీ దేవుని వైపు చూస్తూ ఏకదృష్టి కలిగి ఉన్న వ్యక్తి ఏం చేశాడు అని ఉందంటే, ఆ పక్క నుంచి గాలి వస్తుంటేనంట అతడు గాలిని చూచి ఏం రాసి ఉంటుంది? ఇప్పుడు దేవుని మీద ఉన్న దృష్టి ఎక్కడికి వెళ్ళింది? గాలి మీదకి వెళ్ళింది. అని బిడ్డ, ఈ 21 రోజుల ఉపవాస దీక్ష కోడికల్లో నీ దృష్టి దేవుని మీదే ఉండాలి. ఆమె చెప్పుకోరా? ఇంకా ఏటి మీద మన దృష్టి ఉండకూడదు. అలా అయితే అసాధ్యమైన కార్యాలు సుసాధ్యంగా దేవుడు మారుస్తాడు. దేవుని బిడ్డ, ఇప్పుడు పేతురు దేవుని వైపు దేవుని మీద దృష్టి ఉంచి ఏకదృష్టి కలిగి తన జీవిత ప్రయాణంలో నీటి మీద నడుస్తూనే వెళ్ళాడు. ఇంతలో జరిగింది ఏంటంటే, దేవుని మీద ఉన్న దృష్టిని అలా కాస్త పక్కకు మళ్ళించాడు. దేవుని మీద ఉండే చూపుని పక్కకు మళ్ళిస్తానంట అతనికి ఏం కనబడిందంటే ఒక గాలి కనబడిందట. గాలి అంటే దెయ్యం కాదు. గాలి కనబడుతులోకి ఆ గాలిని చూడగానే అతడు భయపడి, దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లల, నీ జీవితంలో దేవుని వైపు చూసే మనసు నీకుంటే ఏ భయము ఏ కీడు నేనేమి చేయద్దు. అని వీళ్ళ, ఎప్పుడైతే దేవుని మీద నువ్వు దృష్టి తప్పిస్తావో, దేవుని మించి దృష్టి నువ్వు తొలగించుకుంటావో, అప్పుడే నిన్ను భయపెట్టేవన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేద నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగా ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసుని నా జీవిత. హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడానంటే, భూమి మీద మరణించిన ఏ మనుషుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేడు. మరణం అనేది వచ్చిన తర్వాతే ఆ వ్యక్తిని పరదేశంలో చేర్చాలన్నా పరలోకంలో చేర్చాలని దేవుని చిత్తం. కానీ మరణాన్ని రుచి చూడకుండా, మరణపు ఛాయలకి అతడు లోను కాకుండా నేరుగా దేవుని మీద దృష్టి పెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి చూస్తున్నట్ట ఆనోకు ఎక్కడి వరకు నడిచి వెళ్ళిపోయాడట? పరమునకు నడిచి వెళ్ళిపోయాడట. దేవుని బిడ్డలాన, దేవుడు అన్నాడట, ఆనోకు నువ్వు చాలా దూరం వచ్చేసావు, నీ ఇంటిని వదిలిపెట్టావు, నీ బిడ్డలు వదిలిపెట్టావు, వెనక్కి వెళతావా అంటే ఏమన్నాడో తెలుసా? వచ్చినోడిని ఎలాగ వచ్చాను బాబు, పొరపాటును కూడా నన్ను వెనక్కి పంపించవద్దు అన్నాడట. దేవుని బిడ్డలాన, ఎందుకని? ఆ అవకాశం ఎవరికో కానీ రాదు. చనిపోయిన తర్వాత వెళ్ళాలి దేవుని దగ్గరికి, కానీ చనిపోకముందు దేవుని మీద ఏకదృష్టి పెట్టుకుని దేవుని వెంబడిస్తూ ఆయన వైపు చూస్తున్నట్ట అతడు ఎక్కడి వరకు నడిచాడంటే పరమునకు నడిచాడు. దేవుని బిడ్డలారు, ఇదిగో దేవుని వైపు చూస్తూ నీటి మీద నడిచాడు పేతురు. దేవుని బిడ్డలారు, నేను అంటాను, నీ హృదయానికి ఏకదృష్టి ఉన్నప్పుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యంగా దేవుడు మారుస్తాడు. దేవుని బిడ్డలారు, సాధ్యమవుతుంది. దేవుని బిడ్డలారు, కనుక ఈ 21 రోజులు
చక్కగా మీరు వస్తున్నారు, కానీ మీ హృదయము ఏకదృష్టిగా పెట్టుకోండి. మీ హృదయంలో నుంచి కలవరాలు తొలగిస్తాడు దేవుడు. మీ హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యం చేస్తాడని నమ్మండి. మీ దృష్టిని, మీ చూపుని అటు ఇటు ఏం చేయొద్దు, మళ్ళించుకోవద్దు. పేతురు నడిచిన వాడే, కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగాను అని రాసి ఉంటుందండి. ఎందుకు మునిగిపోయాడు పేతురు అంటే తన దృష్టి పక్కకు మళ్ళింది అని బిడ్డ. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ దృష్టి ఏకదృష్టి అయి ఉండును గాక. మీ సమస్యల వైపు చూడడం మానేయండి, మీ కష్టాల వైపు చూడడం మానేయండి. అద్భుతమైన రీతిలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని మీద దృష్టి పెట్టి నడిచిన హానోకు పరమునికి వెళితే, దేవుని మీద దృష్టి పెట్టి నడిచిన పేతురు నీటి మీద నడిస్తే, ఈ 21 రోజులు నీ హృదయం ఏకదృష్టి కలిగి, నీ హృదయం ఏకదృష్టితో నువ్వు నడుస్తూ ఉంటే నీ జీవితంలో అసాధ్యాన్ని దేవుడు సాధ్యంగా మార్చునుగాక. ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. శృంగారం అనే దేవాలయం ఉందట అపొస్తలుల కార్యాల్లో. పగలు 3 గంటల సమయంలో పేతురు, యోహాన్ అనే భక్తులు ఇలాగే మనలాగా ఆ మందిరానికి ఎక్కి వెళుతున్నారట. పుట్టింది మొదలుకొని కాళ్ళు లేని కుంటివాడు ఒకడు ఆ మెట్ల దగ్గర కూర్చుని మందిరంలోకి వచ్చిపోయే వాళ్ళని భిక్షం అడుక్కున్నాడట. ఆ టైంలో అతను దృష్టి ఎవరి మీద పడ్డదంటే పేతురు, యోహాను మీద పడ్డది. పేతురు యోహాను వైపు పడితే వారి యొద్ద ఏదన్నా దొరుకుతుందని వారిని అడుగుగా వారు ఇలా అన్నారట, నాయనా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగింది ఒకటి ఉంది, అదే నేను మీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు నామములో లేచి నడుమన్నాడు. అంతకుముందు వాడు చేసిన పని ఏంటంటే వారి యందు లక్ష్యం ఉంచాడట, వారి యందు దృష్టి పెట్టాడట. ఏంటి దాని అర్థం అంటే దేవుని సేవకుల వైపు, దేవుడు సేవకులు ప్రకటిస్తున్న దేవుని మాట వైపు, దేవుని మాట మీద విశ్వాసాన్ని పెట్టుకుంటే దేవుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. వెండితో జరగని కార్యాలు, బంగారంతో జరగని కార్యాలు పేతురు, యోహాన్లు కుంటివాడి జీవితంలో చేశాడు. ఏం చేశారయ్యా అంటే వాడు కుంటివాడు లేచట 4 శీలమండలు బలము తెచ్చుకున్నంట. వాడు ఆ దేవాలయంలోనికి వెళుతూ గంతులు వేస్తూ దేవునికి ఏం తెచ్చాడట, మహిమ తీసుకొచ్చాడట. ఇది సాధ్యమా అసాధ్యం అంటే అది డబ్బుతో జరగని పని, అది వెండి బంగారాలతో జరగని పని. కానీ దేవుని మీద దృష్టి పెట్టుకున్న వారి జీవితాల్లో, దేవుని మాట మీద దృష్టి పెట్టుకున్న వారి జీవితాల్లో, దేవుని సేవకుల మీద దృష్టి పెట్టుకున్న వారి జీవితాల్లో అది అక్షరాల అదేమైందంటే సాధ్యమై తీరుతుంది అని బిడ్డాను, సాధ్యమవుతుందండి. వాడు వెంటనే సంతోషంగా వాడు శీలమండలు ఏం తెచ్చుకున్నాడట, బలము తెచ్చుకున్నాడు దేని బిడ్డాను. నేను అంటున్నాను, ఆ కుంటివాడు పేతురు, యోహానుల మీద లక్ష్యం ఉంచినట్లుగా నీవు కూడా దేవుని మీద ఏకదృష్టి పెట్టుకుంటే నీ జీవితంలో బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒక గొప్ప కార్యాన్ని ప్రభువారు మనకి చేయబోతున్నారు. అందుకే దావీదు కీర్తన రాస్తా అంటాడు, అయ్యా నీ యందు భయభక్తులు నిలుపునట్లు నా హృదయానికి ఏకదృష్టిని కలగజేయి. నా కన్నులు అటు ఇటు చూడకూడదు, నా కన్ను రెప్పలు అటు ఇటు చూడకూడదు, నా దృష్టి ఏకదృష్టి నిన్నే చూస్తూ అసాధ్యాన్ని నేను సాధ్యంగా మార్చుకుందును గాక అని విశ్వసించిన దావీదు వలె, విశ్వసించిన పేతురు వలె, విశ్వసించిన ఆనోకు వలె మనం ఉందుము గాక. ఆమేన్ చెప్పండి దేని బిడ్డలారా. మరొక కీర్తనలో చక్కగా రాస్తారు దేని బిడ్డలారా. కీర్తనలు 120 దావీదు రాస్తూ ఒక మాట రాస్తాడు. 123వ కీర్తనలో, ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఒకసారి మన కన్నులు పైకి ఎత్తండి. ఏం కనబడుతుంది మనకి? ఓ రోజున అబ్రహాము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అంటే ఏంటి? కృంగుబాటులోకి వెళ్ళిపోయాడు. ఏముంటే నాకేంటి, పిల్లలు లేదు, నా ఆస్తంతా పనోడు పట్టుకుపోతాడు అని కృంగిపోతుంటే ఆ అంటే కృంగిపోయిన స్థితిలోంచి, ఆ గదిలోంచి, ఆ కృంగిన చోటు నుంచి అతన్ని వెలుపలికి తీసుకొచ్చి నువ్వు కన్నులు ఎత్తి అన్నాడు దేవుని బిడ్డలను. కన్నులు ఎత్తుతా అబ్రహాంకి ఏం కనబడ్డది? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కనబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్దామని. ప్రియులరా,
నీ జీవితంలో సహాయం కావాల్సి వచ్చినప్పుడు, నీ జీవితంలో నీకు ఏదైనా అక్కరగా ఉన్నప్పుడు నీవు దేవుని వైపు కన్నులెత్తడం నేర్చుకోవాలి, దేవుని మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి. అందుకే చక్కగా దేవునికి ఇలా అంటున్నాడు దావీదు, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అమ్మ, మీ జీవితంలో ఏదైనా, నీ హృదయంలో ఏదైనా కలవరం ఉన్నప్పుడు, నీకు ఏదైనా ఇబ్బంది కలుగుతున్నప్పుడు, ఏదైనా బాధ నిన్ను వెంబడిస్తున్నప్పుడు నీ దృష్టి ఎవరి మీదకి మళ్ళాలి అంటే ఆకాశమందున్న దేవుని మీదకి వెళ్ళిపోవాలి. దేని బిడ్డ, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్తూ ఎంత బాగా వివరించాడంటే, దాసుని యొక్క కన్నులు తన యజమానుని చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టు చూచినట్లుగా మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దేని వెళ్ళారు. ఇక్కడ చూడండి, ఒక పని చేసిన దాసుడు తన యజమానుడు చేతి వైపు చూస్తాడట. నా యజమానుడు నాకు కూలిస్తాడు, నా యజమానుడు నాకు జీతం ఇస్తాడు, నా యజమానుడు నా కష్టానికి ప్రతిఫలం ఇస్తాడనట. దాసుడు ఎప్పుడు కూడా యజమానుడి యొక్క చేతుల వైపు చూస్తాడట. దేని బిడ్డలారా, దాసి ఒక పని మనిషి అట ఎప్పుడు కూడా తన యజమానురాలి చేతి తట్టు చూస్తుందట. ఎందుకని? దాసుడేమో యజమానుని తట్టు చూస్తున్నాడు, దాసి ఏమో దాసురాలేమో యజమానురాలు తట్టు చూస్తుంది. ఎందుకని? వారి వలన వీళ్ళకి సహాయం కలుగుతుందని. పనమ్మ ఏం చేస్తూ ఉంటారు, పని ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది, అంట్లన్నీ తోముతూ ఉంటుంది. రాత్రి మిగిలిన కూరలు, రాత్రి మిగిలిన అన్నం అన్నీ వేరే చోటుకి తీస్తుంది అని బిడ్డ. తీసిన తర్వాత అమ్మగారు వెళతాను అని ఒకసారి చెప్తుంది. వెళ్ళు అన్నారు అనుకోండి, అమ్మగారు వెళుతున్నాను అంట్లోకి, ఈ యజమానురాలు ఏమంటుందంటే, ఆగాగు మర్చిపోయాను, అదిగోరు అక్కడ కూరలు ఉన్నాయి, అక్కడ అన్నం ఉంది, అక్కడ అది ఉంది, పట్టుకెళ్ళని చెప్తారు. దేని బిడ్డ, ఇప్పుడు యజమానురాలు చేతి వైపు ఎందుకు చూస్తుందంటే, యజమానురాలు తనకి ఏదొకటి ఇస్తుందని, ఏదొకటి పెడుతుందని, అదిగో ఆ తట్టు ఆశతో చూస్తున్నట్టుగా. ఈ రోజున దేవుని మీద నీవు ఏకదృష్టి ఎందుకు కలిగి ఉండాలి అంటే, దేవుడి వలన నీకు సహాయము కలగాలని. దేవుని బిడ్డలారా, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు కూడా మన కన్నులు ఎవరి తట్టు ఎత్తాలి? ఆయన తట్టు, దేవుని తట్టు ఎత్తాలి. దేవుని బిడ్డలారా, ఈ కన్నులకి ఏం కావాలట? నా హృదయము ఏకదృష్టి కలిగి ఉండేలా సహాయం చేయాలన్నాడు. ఇప్పుడు ఆ దృష్టి పక్కకు తిరిగితేనే కదా పేతురు మునిగిపోయాడు, ఆ దృష్టి పక్కకు వెళితేనే కదా ఇబ్బంది పాలైపోతాం. అందువల్ల ఆ దృష్టి ఎవరి మీద పెట్టుకోవాలంటే దేవుని మీద పెట్టుకోవాలి. ఇప్పుడు దావీదు అంటాడు కదా, ఒక దాసుడు కన్నులట యజమానుని వైపే చూస్తున్నాయి అంటాడు. దేవుని బిడ్డలను, యజమానుని వైపే చూస్తున్నాయి. దాసి యొక్క కన్నులు తన యజమానురాలి చేతి తట్టు చూస్తున్నాయి అంటాడు. దేవుని బిడ్డలను, ఈ రోజున 21 రోజుల్లో మీరు ఎవరెవరు ఏ అక్కర కలిగి ఉన్నారో, ఎవరెవరు ఎటువంటి పరిస్థితులు కలిగి ఉన్నారో, 21 రోజుల్లో మీరు దేవుణ్ణి ఏమడుగుతున్నారో నాకంటే ఎక్కువగా, నీ పక్కనున్న వారికంటే ఎక్కువగా, నీ ఇంట్లో వారికంటే ఎక్కువగా నీవు అడుగుతున్న దేవుడికి సమస్తము తెలుసు. దేవుని బిడ్డలాను, ఆయన అన్నీ ఎరిగిన వాడు. దేవుని బిడ్డలాను, ఒక్కోసారి నోరెత్తి మాట్లాడుతాం, స్వరమెత్తి పాటలు పాడుతాం, స్వరమెత్తి దేవునికి మొరపెడతాం. బాధ ఎక్కువైతే అన్నలాగా, మనోదుఃఖ క్రాంతురాల్లాగా హృదయం పగిలి, గుండె పగిలి ఏడుస్తూ ఉంటాం. దేని బిడ్డలాను, మనము కృంగిపోయినప్పుడు, మనము బలహీనులైనప్పుడు, మనం ఎలాగా దేవునికి ప్రార్థించాలో తెలియనప్పుడు దేవుడే మన పక్షాన నుండి ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగలతో దేవుడు మనకేం చేస్తున్నాడంటే సహాయము చేస్తున్నాడటండి. బాధ చెప్పుకోలేక నువ్వు కూర్చుంటేనంట, దేవుడు నీ పక్కన కూర్చుని అంటాడట, ఈమె హృదయంలో ఉన్న బాధ ఇది ప్రభు అని చెప్తాడట. దేవుని బిడ్డలాను, ఒక హిందీ వాడి దగ్గరికి హిందీ రాని వాడి దగ్గర వెళ్ళినప్పుడు మధ్యలో హిందీ వచ్చినవాడు ఏం చేస్తాడు? ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇంగ్లీష్ రాని వాడి దగ్గరికి ఇంగ్లీష్ వాడు వస్తే మధ్యలో ఒక వ్యక్తి ట్రాన్స్లేట్ చేస్తాడు. దేని బిడ్డ, అలాగే దేవుడు కూడా అన్నట్టండి నీ బాధను దేవునికి విజ్ఞాపనగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలాను, విజ్ఞాపనగా చేస్తున్నాడు. మన మూలుగులు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో తానే మీ విషయంలో దేవునికి విజ్ఞాపనకర్త అయి ఉన్నాడని
బైబిల్లో రాయబడింది అని బిడ్డలాను. ఈ రోజున అనుకుంటున్నారు కదా, నా జీవితం ఇలా ఉంది, నా హృదయంలో ఎంత కలవరాలు ఉన్నాయి, నా హృదయం కలవరపడుతుంది అని అనుకుంటున్నారు. కానీ నీ హృదయమునకు దేవుడు ఏకదృష్టి కలగజేయునుగాక. ఆ ఏకదృష్టి అనేది ఎప్పుడైతే మనకు దేవుడు ఇస్తాడో అండి, అప్పుడు వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే అసాధ్యమైన కార్యాలని సాధ్యంగా మారుస్తాడు. పేతురు దేవుని మీద దృష్టి నిలిపి దేవుని వైపు చూస్తూ ఎక్కడ నడుచుకుంటున్నాడు? సముద్రం మీద, నీటి మీద నడుస్తున్నాడు. దేవుని బిడ్డ, అసాధ్యము కానీ దేవుని వైపు చూస్తున్న వారికి అది సాధ్యము. 21 దినాల్లో ఏది మీకు అసాధ్యంగా ఉందో అది దేవుడు సాధ్యము చేయునుగాక. దేవుడు మనకి సాధ్యం చేయునుగాక. దేవునికట సమస్తము కూడా సాధ్యమైనట్టు. దేవుని బిడ్డలను, ఒక వ్యక్తి యాకోబు వలె తన మామ దగ్గర పనికి తల్లి పంపించింది, మేనమామ ఇంటికి పంపించింది. ఆ కుర్రోళ్ళు వెళ్ళి మేనమామ చెప్పిన పనులన్నీ చేస్తూ ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆ మేనమామకి ఒక కూతురు ఉండేది. వీళ్ళు వరుసే కాబట్టి ఈ అమ్మాయిని మా మేనమామ నాకు చేస్తే బాగుండు నాకని అమ్మాయి అంటే ఈ అబ్బాయికి చాలా ఇష్టమైంది. కానీ ఇతడు ఆశ అయితే మనసులో ఉండిపోయింది, పైకి ఏమీ చెప్పలేకపోతున్నాడు. ఈ విషయంలోని దేవునికి ఏం చేసేవాడంటే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడట. దేవుడా, నా మేనమామ కూతురుతో నాకేమవ్వాలి? పెళ్ళవ్వాలి. నా మేనమామ కూతురుతో నాకు పెళ్ళవ్వాలి అని తన హృదయంలో ఉన్నదంతా దేవుడికి చెప్పేవాడట. అలా జరుగుతూ ఉంటే అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. మేనమామ వాళ్ళకి మంచి సంబంధాలు, మంచి ఉద్యోగస్తుల్ని, మంచి వాళ్ళని ఎదుగుతున్నారు. ఈ మాట ఈ అబ్బాయికి తెలియగానే ఈ అబ్బాయి హృదయం ఏమైంది? కోరిక తీరకపోవటం వల్ల, ఆశ తీరకపోవటం, హృదయం నొచ్చును అని ఉంటుంది. హృదయానికి బాధ కలిగిందండి. అయ్యో, నేను నా మామయ్య కూతుర్ని చేసుకుందాం అనుకున్నాను, మేనమామ కూతుర్ని. ఆ అమ్మాయి నా చేతికి దక్కకుండా వేరే వాళ్ళకి, ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు మా మావయ్య అని చెప్పి ఏడుస్తున్నాడు. దేవుని బిడ్డ ఏడుస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి గొళ్ళు పెట్టేస్తున్నాడు. అయ్యో ప్రభా, నా జీవితంలో ఈ ఆశ తీరట్లేదంటే అని ఏడుస్తూ చాలా బాధపడ్డాడండి. మొత్తానికి ఒక మంచి ఉద్యోగస్తుని వెతికారు, ముహూర్తాలు పెట్టుకున్నారు, కట్న కానుకలు మాట్లాడుకున్నారు. వివాహ సమయంలో పెళ్ళి సమయం దగ్గర పడ్డది. వారిని పెళ్లి పీటల మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. మంగళసూత్ర ధరణ అంటే తాళిబొట్టు కట్టే సమయంలో ఆ అమ్మాయి యొక్క జడను ఒక్కసారి అలా పైకి లేపితే అమ్మాయి జడ కిందట ఇంత కంతు ఉందటండి, ఇక్కడ చిన్న కంతు ఉందట. ఈ అమ్మాయి మెడ మీద ఉన్న కంతిని చూసి తాళి కట్టడం మానేసి, ఇలా కంతులు ఉన్నదాన్ని నేను పెళ్లి చేసుకోను, నాకు ఈ పెళ్ళొద్దు అని చెప్పి ఆ పీటల మీద ఉన్న ఆ పీటల నుంచి లెగిసి వచ్చేసాడు తాళి కట్టకుండా ఈ పెళ్లి కొడుకు. ఇప్పుడు బంధువులు వచ్చేసారు, పెళ్లి ముహూర్తం పెట్టేశారు, కాసేపు పెళ్ళి అయిపోవాలి. అలాంటిది పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోయిందంటే ఎంత షేమ్ ఫీల్ అవుతారండి, ఎంత బాధ అండి, ఎన్ని మాటలండి, ఎన్ని అవమానాలు. ఇక ఈ కుర్రోడు ఏం చేస్తున్నాడంటే పెళ్లి మండపానికి దూరంగా, కళ్యాణ మండపానికి దూరంగా ఓ చోట స్తంభానికి చేరబడి బోర్ని ఏడిచేస్తున్నాడు. అయ్యా నేను అడిగాను, నాకు ఇవ్వలేదు, అయ్యా నేను అడిగాను, నాకు దక్కాల్సింది వేరేవాడు చేసుకున్నాడని గొళ్ళుని ఏడుస్తున్నాడు. దేని బిడ్డ పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోగానే ఆ మేనమామకి చాలా కోపం వచ్చిందండి. కోపం వచ్చి అంతే వెంటనే ఇలా అన్నాడట, రేయ్ ఎక్కడున్నావురా అని పిలిచాడట మేనోళ్ళని. ఏడుస్తున్నవాడికి కంగారు వచ్చి ఏం జరిగిందని పరిగెట్టుకుంటూ వస్తే వాడిని అన్నాడట, దీని మెడలో తాళి కట్టరా అన్నాడట. దీని మెడలో తాళి కట్టు అన్నాడట. దేవుని బిడ్డలారా, నేను అంటాను, దేవుడు నీ మొర వినేవాడుగా ఉన్నాడు. నీ చేయి జారిపోతున్నవైనా, నీకు జరగదనుకున్నదైనా, అది ఎన్ని చోట్లకి తిరిగి వచ్చినా అది నీకే దక్కుతుంది. దేవుని బిడ్డలారా, నీకే దక్కుతుంది. దేవుని బిడ్డలారా, నీకే దక్కుతుందని నాకు మొన్న ఎవరో చెప్పారు. ఆ ఇల్లు తాళాలట 2-3 చేతుల్లో తిరిగినాయట. అదే మన ఇల్లు. నేనేమో 7 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. మొన్న చెల్లి సాక్ష్యం చెప్పింది, అన్నయ్య మీకు ఈ విషయం తెలియదు కానీ ఆ ఇల్లు మేము కొనాలి, మా చేతుల్లో తాళాలు, ఆ ఇంటి తాళాలు మా దగ్గరికి వచ్చినాయి. అలా తిరిగి వచ్చి ఆ ఇల్లు మళ్ళీ ఎవరి చేతిలోకి వచ్చింది?
చెప్పండి, ఎవరి చేతిలోకి వచ్చింది? నేను పెళ్లి చేసుకోవాల్సింది ఎవరి దగ్గరికి, ఎవరిలో పెళ్లి చేసుకుంటున్నాడని బాధపడుతుంటే దేవుడు లాస్ట్ మినిట్లో, ఆఖరి క్షణంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? మేనమామ హృదయాన్ని మార్చారే, వచ్చి దీని మెడలో ఏం కట్టాలి? తాళి కట్టరా అని చెప్పి ఆ చివరి మినిట్లోనట వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇల్లు కూడా మన చేతిలో రాకూడదని ఎంతో చేతుల్లోకి అలాగ మళ్ళుకుంటే వెళ్ళిందట దేవుని బిడ్డలారా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అసాధ్యమైనది కూడా సాధ్యంగా మారిపోతుందండి. 7 రోజులు 7 వారాలు ఉపవాసం ఉన్నాం దేవుని బిడ్డలారా. 6వ వారానికి ఇల్లు అమ్మేశారు. ఇదేంటి అన్నారు నాతో ఉన్న వాళ్ళందరూ, ఇంక దీని కొరకే ప్రార్థన చేస్తున్నాం, 7వ వారం మానేద్దామా అన్నారు. నేను అన్నాను, 7 వారాలు అనుకున్నాం కాబట్టి 7 వారాలు చేద్దాం. దేవుడి చిత్తం పాల ముంచిన ఆయనే, నీళ్ళ ముంచిన ఆయనే అని చెప్పి 7వ వారము ఉపవాసం ప్రార్థన, లాస్ట్ డే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. భోజనం తినడానికి నాకు విత్తం అవ్వట్లేదు, భోజనం నా నోట్లోకి వెళ్ళట్లేదు, అన్నం నా నోట్లోకి వెళ్ళట్లేదు. బాధ, అయ్యో నేను ఆశించింది దీని కొరకు ఉపవాసం ఉన్నాను, దీని కొరకు ప్రార్థన చేశాను, అయ్యో నా చేయి జారిపోయింది ప్రభువా అని ఏడుస్తుంటే, అన్నంలో పప్పులో నెయ్యి వేస్తున్నప్పుడు నెయ్యి చుక్కలు ఎలా కలుపుకు తింటారో ఆ రోజున నా కన్నీళ్ళు నా అన్నం కంచంలో పడుతున్నప్పుడు నా హృదయంలో ఉందండి బాధ, నా హృదయంలో ఉంది బాధ, చాలా బాధపడ్డాను. అప్పుడు తమ్ముడు వెంటనే, సమర్పణ తమ్ముడు వచ్చాను, అన్నయ్య మీకు మాట చెప్పాలని. ఏంటి బాబు అంటే, మన ఇల్లు మనకి ఇచ్చేస్తారు, తీసుకుంటారా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు, నీదు కృపలో మాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు, నీ తోడు చాలయ్యా, నీ నీడ, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను బ్రతుకునావా పగిలిన కడలి. చెప్దామని అందరూ కూడా. అలలు ముంచి వేసిన ఆశలు అణగారిన బ్రతుకునావా పగిలి. స్తోత్రమయ్యా. అలలు ముంచి వేసిన ఆశలు. అందరూ చెప్దామా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవుని వాక్యాన్ని ముగించే ముందు నీ హృదయము నా హృదయము దేవుని మీద ఏకదృష్టి కలిగి ఉన్నప్పుడు అసాధ్యమైనవి కూడా దేవుడు సాధ్యంగా మార్చునుగాక. మనది మనకు రాకుండా పోతుంటే ఆయన చూస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారు, ఎంత చేతులు మారినా నీది నీకే దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారు, ఎందుకంటే నా జనులు ఎన్నడూ కూడా
సిగ్గుపడరు దేవుని బిడ్డలారా. మన హృదయాలను కలవరపడనివ్వకూడదండి. మన హృదయానికి ఏ దృష్టి కావాలి? ఏకదృష్టి కావాలి దేవుని బిడ్డలారా. అదిగో దేవుని మీద దృష్టి పెట్టాడు కాబట్టి పేతురికి ఏం సాధ్యమైందంటే నీటి మీద నడవడం సాధ్యమైంది. ఆ దృష్టి పక్కకు మళ్ళించాడు, గాలి వైపు చూశాడు, భయపడ్డాడు, మళ్ళా ఏమయ్యాడు? మునిగిపోయాడు దేవుని బిడ్డ. హానోకు దేవుని మీద దృష్టి పెట్టాడు కనుక దేవునితో పాటు ఎక్కడికి నడవగలిగాడు? పరమునకు నడవగలిగాడు. ఈ రోజున నీ దృష్టి ఏకదృష్టి కలిగి నువ్వు నడిస్తే అసాధ్యమైనది కూడా సాధ్యంగా దేవుడు మార్చునుగాక. ఆమేనన్నాను గట్టిగా. దేవుడు ప్రతీది కూడా సాధ్యం చేస్తాడు దేవుని బిడ్డ. ఏకదృష్టి కలిగి ఉండాలి. ఓ మాట నేను బైబిల్లో చదివి ప్రార్థన చేస్తాను. అపొస్తలుల కార్యాలు ఓ మేడగదిలో మనలాగే వాళ్ళందరూ కూర్చుని, అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళందరూ మేడగదిలో కూర్చుని, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. ప్రియులరా, మనం కూడుకున్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడట ఏకదృష్టితో పాటు ఏక మనసు కూడా ఉండాలటండి. అక్కడ వీరితో పాటు కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు అతని సహోదరులను ఏక మనసుతో ఎడతెగక వారు ప్రార్థన చేయుచుండిరి అని రాసింది దేవుని బిడ్డలారా. నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ నీ మీదకి రావాలి. దేవుని ఆత్మ వచ్చి నిన్ను బలపరచాలి. దేవుని ఆత్మచేత నిన్ను నడిపించాలంటే నీవు ఏకదృష్టి పెట్టుకోవాలి దేవుని మీద, ఏక మనసు కలిగి ఉండాలి దేవుని మీద. అప్పుడు దేవుని ఆత్మ నీవున్న స్థలములో దిగుతుంది. దేవుని ఆత్మ చేత నువ్వు బలపరచబడతావు, నడిపించబడతావు. దేవుని స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డ. అందువల్ల ఈ ఉపవాస కోడికల్లో 7 రోజులు అయిపోయినాయి. దేవుడి మీద మీరు ఏకదృష్టి పెట్టుకోండి. దేవుడా, నువ్వు ఇది చేయకపోతే ఎవరు చేస్తారు? నాకు నువ్వు కాకపోతే నాకు దిక్కెవరు ప్రభా? అయ్యా, నువ్వు లేకపోతే నేను ఏం చేయగలను ప్రభా? నా వల్ల ఏమవుతుంది? నాకు ఎలా సాధ్యం ఇది అని నువ్వు దేవుడిని అడిగితే, దేవుడి మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు దేవుడు సిగ్గుపరచడు. ఆకాశమందున ఆసీనుడా, నీ తట్టు నేను కన్నులెత్తుతున్నా. నీ మీద దృష్టి పెట్టుకుంటున్నాను. నేను ఎలా పెట్టుకుంటున్నాను తెలుసా? ఒక దాసుడు తన యజమానుని చేతి తట్టు చూస్తున్నట్టుగా, ఒక దాసి తన యజమానురాలు చేతి తట్టు చూసినట్లుగా మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అంటాడు. దేవుని స్తోత్రం అండి. 21 రోజులు దేవుడు నీ కార్యం చేసే వరకు నీ దృష్టి ఆయన మీదే ఉండాలి. 21 రోజులు దేవుడిని అడిగింది పొందేదాకా ఆయన మీద ఉండాలి దేవుని బిడ్డలారా. నేను అంటాను, ఆ కుర్రోడు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ చదువు లేకపోవటాన్ని బట్టో లేకపోతే అతని మరి పరిస్థితిని బట్టో తను చేయి జారిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడికి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు త్రోసిపుచ్చేవాడు కాదండి. ఒక చిన్న కంతిని చూసి ఆ పెళ్లి కొడుకు పెళ్లిపీటల మీద వెళ్ళిపోయాడే. పెళ్లిపీటల మీద పెళ్ళాకపోతే ఎంత అవమానం అండి. ఆ టైంలో తన మేనల్లుడు గుర్తొచ్చాడు. ఈ సమయంలో ఎవరు నాకు సహాయం చేసేదని మాంగారు పిలవగానే, మరే ఎక్కడున్నావు అని పిలవగానే ఆవిడ వచ్చినప్పుడు దీని మెడలో తాడి కట్టరా అన్నాడు అటు దేవుని బిడ్డ. నేనంటాను, చేయి జారిపోతుందని నువ్వు అనుకున్నావా? చేయి జారిపోదు, మళ్ళీ అది నీకే దక్కుతుంది దేవుని బిడ్డలారా. చేయి జారిపోద్ది దేవుని బిడ్డలారా, నీకే వస్తుంది. నువ్వు చెప్పుకుంటుంది, నువ్వు ఉపవాసం ఉండి అడుగుతుంది, నువ్వు దృష్టి పెట్టుకుంది మనుషుల మీద కాదండి, సర్వశక్తి గలమురా దేవుని మీద ఆనుకున్నాం దేవుని బిడ్డలారా. ఆయనకి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేద్దామండి. అందరూ కూడా లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడి 2 చేతులు పైకెత్తేసయ్యా, మా హృదయం కలవరం పడుతుందయ్యా. మా హృదయానికి ఏకదృష్టి కలుగజే తండ్రి. కొన్ని అసాధ్యమైన కార్యాలు నా కుటుంబంలో ఉన్నాయి తండ్రి. వాటన్నిటి విషయంలో మీరే నాకు సహాయం చేయండి ప్రభా. పేతురుని మీద దృష్టి పెట్టి నీ వైపు చూసి నడిచినప్పుడు నీటి మీద నడవగలిగాడు. తన దృష్టి మళ్ళించినప్పుడు భయం పుట్టి ఆ నీటిలో మునిగిపోయాడు. అయ్యా, నీ వైపు చూస్తూ హానోకు నీతో పాటు పరమరకు నడిచాడట. నేను నీ వైపు నీ మీద దృష్టి పెట్టుకున్నాను యేసయ్యా.
నీవు నా కుటుంబానికి, నా బిడ్డలకి, మాకు సహాయం చేయి తండ్రి. ఇదిగో ఈ విషయంలో నా హృదయం కలవరపడుతుందయ్యా, ఈ విషయంలో నా హృదయం కృంగిపోయిందయ్యా. మనుషులు నమ్మి మోసపోయినయ్యా. ఇంట్లో వారు అనుకున్నాను కానీ వారు కూడా నన్ను ఒక శత్రువులా భావిస్తున్నారయ్యా. నాతో మాట్లాడేవారు కానీ, నా బాధను అర్థం చేసుకునేవారు కానీ, నా కష్టాన్ని తీర్చేవారు నాకెవరూ లేరయ్యా. నీ మీద ఆనుకున్నానయ్యా, నీ మీద దృష్టి పెట్టుకున్నానయ్యా. సహాయం చేయి ప్రభువా, సహాయం చేయి ప్రభు అని ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. దేవుడు తప్ప మనకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానయ్యా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందయ్యా? భూమి ఆకాశాలు కలుగజేసిన నీ యొద్ద నుండే కదా. ఆకాశమందు నాశనుడా నీ తట్టు నేను కన్నులెత్తుచున్నానయ్యా. ఇగో నీ యొద్ద నుండి నాకు సహాయం కావాలి. మనుషులు నమ్మేనయ్యా, మనుషుల మాటలు నమ్మేనయ్యా. అందరూ నన్ను చేయి విడిచిపెట్టారయ్యా, నన్ను ఒంటరిదాన్ని చేశారయ్యా, నన్ను ఒంటరిదాన్ని చేశారయ్యా, నన్ను ఒంటరి వాళ్ళు చేశారయ్యా. తండ్రి, నీ మీద దృష్టి నిలుపుతున్నానయ్యా, నీ సహాయం నాకు కావాలి ప్రభా అని చెప్పి ఎవరు మట్టుకు వారు ప్రార్థించేద్దామండి. హల్లెలూయా, యేసయ్యా. ప్రభువా నీకు వందనాలు తండ్రి, వందనాలు అయ్యా, వందనాలయ్యా. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దామండి. వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలో ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, నన్ను కాపాడునే, నిన్ను వేడుకొందునే, నన్ను కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు, చేయి విడువడు, చేయి విడువాడు, నన్ను చేయి విడువాడు, నన్ను. ఆమేన్. అవునండి, ఒక తండ్రిలాగా మనల్ని చేయి విడిచిపెట్టాడు, ఒక తల్లిలాగా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు. దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు. నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయను అయినా, నా కన్నులు అటు ఇటు చూడకుండా, నా చూపులు అటు ఇటు వెళ్ళకుండా నీ మీదే నా దృష్టి నిలిపయ్యా, నీ యొద్ద నుండి నాకు సహాయం రావాలయ్యా అని దావీదు అడిగినట్లుగా మీ దృష్టి దేవుని మీద పెట్టి మీకున్న అవసరత ఏంటో దేవునితో చెప్పండి. ఆయన మీ కార్యాలను నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ 21 రోజుల ఉపవాస దీక్ష కూడికలో ప్రతి రాత్రి కూడా నీ ఒక్కొక్క వాగ్దానముతో, ఒక్కొక్క మాటతో మమ్మల్ని బ్రతికిస్తున్నావు నాయన, మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ఈ రాత్రి కూడా ఒక శ్రేష్టమైన మాట, నా హృదయమునకు ఏకదృష్టిని కలగజేయండి తండ్రి అని మాతో మీరు మాట్లాడారు. మేము మాకున్న సమస్యల వైపు మా దృష్టిలు మళ్ళిస్తున్నాం, మాకున్న పరిస్థితుల వైపు మా చూపులు తిప్పుతున్నాం, కానీ మా దృష్టిని నీ మీద ఉంచగలిగితే మా హృదయ కలవరాలన్నిటి నుంచి కూడా మమ్మల్ని విడిపిస్తావని, నీ మీద దృష్టి పెట్టి నడిస్తే నీటి మీద కూడా నడవగలుగుతామని, నీ మీద దృష్టి ఉంటే భూమి మీద ఉన్న మనిషి పరమ వరకు కూడా నడవగలుగుతాడని నువ్వు ఎన్నో విషయాలు ఈ రాత్రి తెల్లగా మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఎవరెవరు హృదయంలో కలవరం ఉందో ప్రభా, ఎవరెవరు మోసపోయి ఉన్నారో ప్రభా, ఎవరెవరు నష్టపోయి ఉన్నారో ప్రభా, ఎవరెవరు ఎక్కువగా మరి
అవమానపరచబడుతున్నారు ప్రభా, ఎవరెవరు ఎక్కువగా నిందించబడుతున్నారు ప్రభా, ఎవరి కుటుంబాలు ఎక్కువ అప్పులు ఉన్నాయో ప్రభా, ఎవరికి ఎటువంటి గొడవలు ఉన్నాయో ప్రభా, ఎవరికి ఎటువంటి శ్రమలు ఉన్నాయో ప్రభా, వాటన్నిటి నుంచి వారిని విడిపించండి. ఈ ప్రేయర్ రిక్వెస్ట్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి అవసరాలన్నీ తీర్చండి. అంతేకాదు ఈ దినము నూతనంగా వచ్చిన బిడ్డలు వారి అవసరాలు కూడా తీర్చండి ప్రభా. ఇది ఉదయకాల ఆరాధనలోనే కాదు, ఈ రాత్రి కూడా నువ్వు మా మధ్యలో ఉండి మమ్మల్ని బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. మరలా మీ చిత్తమైతే రేపు రాత్రి మరి ఉపవాస ప్రార్థన దీక్ష కూడికకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి సమస్తము కూడా మీరే జరిగించమని ఇదిగో ఇచ్చిన వాక్యాన్ని చేతపట్టుకుని వెళుతున్నాం. మా హృదయం కలవనుతోనే ఉంది, కానీ మా హృదయానికి మీరు వేక దృష్టి కలుగజేస్తున్నందుకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. విత్తబడిన వాక్య ప్రకారంగా మేము అన్ని విషయంలో నీ చేత మేలు పొందుకోవడానికి, అసాధ్యమైన కార్యాలు సుసాధ్యముగా మార్చుకోవడానికి మాకు అందరికీ కూడా సహాయం చేయమని క్షేమంగా తీసుకొచ్చా బాబు. మరలా నీ బిడ్డలైన వారిని క్షేమంగా తీసుకెళ్ళండి. మా గ్రామంలో ఉన్న ప్రజలను, అయా మందిరం చుట్టుపక్కల ఉన్న వారిని ప్రభా, సంఘంలో ఉన్న బిడ్డలను, వారి కుటుంబాలని ప్రభా, ఇది కొంతమంది బిడ్డలే వచ్చారు, ఇంకా అనేక మంది బిడ్డలు రాలేకపోయారు, వారిని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని కూడా దీవించమని ఎవరి అవసరతలో ఉండి ప్రార్థించుకుంటున్నారు. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థన కూడిక ద్వారా ప్రతి అసాధ్యమైన కార్యాలు సాధ్యముగా మార్చబడులాగున మీరే కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ యేసయ్య శక్తి కలిగిన నామన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేయచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని కృప మనకు తోడేయచ్చునుగాక. మళ్ళీ రేపు రాత్రి దేవుని చిత్తమైతే మనందరం 8వ రోజు ఉపవాస దీక్ష కోడికలో పాలుపంపులు పొందుదాం. ప్రతి ఒక్కరూ మానక సిద్ధపడి రండి. దేవుని చిత్తమైతే ఎవరన్నా రేపు రాత్రికి మరి సేవకులను ఆహ్వానిద్దాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా రండి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.